హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకల. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కార్డు అంటే డెబిట్ కార్డు మీకు పడిపోతే కనుక ఏ విధంగా యూనియన్ బ్యాంక్ మొబైల్ యాప్ పైన యో మ్యాప్లో బ్లాక్ చేసుకోవచ్చు, లేదంటే హాట్ లిస్ట్ చేయొచ్చు. కంప్లీట్గా మనం ప్రాక్టికల్గా చూద్దాం. బ్లాక్ అంటే ఏంటంటే ఒకవేళ మీ కార్డు కనిపిస్తే కనుక మరలా మీరు యాప్లోని మీరు అన్బ్లాక్ చేసుకుని మరలా వాడుకోవచ్చు. హాట్ లిస్ట్ అయితే కనుక కంప్లీట్గా మీ అకౌంట్ నుంచి కార్డు రిమూవ్ అయిపోతుంది. కార్డు మీకు కనిపించిన మీరు మరలా వాడుకోవడానికి అవ్వదు. ఒకవేళ మీ కార్డు ఇంట్లోనే ఉండి కనపడకపోతే కనుక, అంటే ఇంట్లో ఉందో లేదా బయట పడిపోతుందో మీకు తెలియకపోతే కనుక బ్లాక్ చేసుకుని మరలా మీరు కావాలంటే మరలా కార్డు కనిపిస్తే అన్బ్లాక్ చేసుకుని కార్డు వాడుకోవచ్చు. ఒకవేళ బయట ఎక్కడ పడిపోతే కనుక కంప్లీట్గా మీరు అప్పుడు హాట్ లిస్ట్ యూస్ చేసి మీరు కార్డు కంప్లీట్గా మీ అకౌంట్ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఏ విధంగా మొబైల్ యాప్లో మన ఏటీఎం కార్డు అంటే డెబిట్ కార్డుని బ్లాక్ చేసుకోవచ్చు, లేదంటే హాట్ లిస్ట్ చేయొచ్చు. కంప్లీట్గా మనం ప్రాక్టికల్గా చూద్దాం. వీడియోని మీరు రొటేట్ చేసి చూడాలి. ముందుగా మీరు మొబైల్ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా లాగిన్ మీరు ఎంటర్ చేసి లాగిన్ అవుతారు కదా. లాగిన్ అయ్యాక మనకి హోమ్ పేజ్లో మన పేరు అలాగే మన అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తే మనకి హోమ్ పేజ్లో మనకి ఇలాగ పైకి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇది మన హోమ్ పేజ్ అన్నమాట. మన పేరు చూపించింది ఇలా పైకి స్క్రోల్ చేస్తే కనుక మనకి కింద ట్రాన్సాక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మనకి సెకండ్ ఆప్షన్ అన్నమాట డెబిట్ కార్డు. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ డెబిట్ కార్డు ఉంది కదా. ఆ డెబిట్ కార్డు మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ డెబిట్ కార్డు ఈ విధంగా వస్తుందన్నమాట. డీటెయిల్స్ అని వస్తాయి మీకు డెబిట్ కార్డు, అలాగే మీ అకౌంట్లో బ్యాలెన్సు, మీ కార్డు నెంబర్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి మనకి బ్లాక్ అన్బ్లాక్ ఆప్షన్ ఉంది కదా. ఈ ఆప్షన్ ద్వారా మీరు టెంపరీగా మీ కార్డుని బ్లాక్ చేసుకోవచ్చు. హాట్ లిస్ట్ అయితే మాత్రం కంప్లీట్గా మీ అకౌంట్ నుంచి కార్డు రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను బ్లాక్ అన్బ్లాక్ ఆప్షన్ ద్వారా ఏ విధంగా మనం టెంపరీ బ్లాక్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఈ విధంగా చెప్తుందన్నమాట. అది క్లిక్ చేసిన వెంటనే ఈ ఆప్షన్ ద్వారా మీరు బ్లాక్ చేసుకుంటే మరలా మీరు కావాలంటే అన్బ్లాక్ చేసుకుని మీరు వాడుకోవచ్చు. ఇక్కడ మీరు కార్డు నెంబరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే డైరెక్ట్గా మీ కార్డ్ స్టేటస్ యాక్టివ్ చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ యాక్షన్ వచ్చి ఆటోమేటిక్గా బ్లాక్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ రీజన్ మీరు మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కార్డు పడిపోయినట్టు, లేదా మీకు కనపట్లేదు అదర్స్ పెట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే కనుక ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి మీరు. ఇప్పుడు మీరు మీ ట్రాన్సాక్షన్ మీరు 4 అంకెలు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ డెబిట్ కార్డు అంటే మీ ఏటీఎం కార్డు టెంపరీగా బ్లాక్ అవుతుంది. అంటే బ్లాక్ అవుతుంది, వేరే వాళ్ళు దొరికినా వాళ్ళు ఏం యూజ్ చేసుకోలేరు. బ్లాక్ చేసిన మీరు మీకైతే టెంపరీ, కానీ బయట వాళ్ళకి ఆ కార్డు దొరికినా వాళ్ళు ఏం చేసుకోలేరు. మళ్ళీ ఇదే ఆప్షన్ ద్వారా మీరు ఒకవేళ మీ కార్డు కనిపిస్తే కనుక అన్బ్లాక్ చేసుకుని వాడుకోవచ్చు. అంటే బ్లాక్ అన్బ్లాక్ ఆప్షన్ అనేది మీకు టెంపరీ పర్పస్. అంటే మీ కార్డుని మీరు టెంపరీగా బ్లాక్ చేసుకోవచ్చు. మీకు టెంపరీ, కానీ వేరే వాళ్ళకి ఒకవేళ కార్డు కనిపించినా వాళ్ళు ఏమో ఆ కార్డు యూజ్ చేసుకోలేరు. మళ్ళీ ఇది ఆప్షన్తో మీరు మీ కార్డు కనిపిస్తే కనుక మీరు అన్బ్లాక్ చేసుకుని మరలా కార్డు వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి హాట్ లిస్టింగ్ అంటే ఇది పర్మనెంట్ బ్లాక్ మాట. ఒకసారి మన అకౌంట్లో మనం మన కార్డుని అంటే యో మ్యాప్లో మనం హాట్ లిస్ట్ చేస్తే పర్మనెంట్గా మన అకౌంట్ నుంచి ఆ కార్డుని డిలీట్ చేసినట్టే. ఒకవేళ మనకి కార్డు కనిపించిన మనం ఇంకో కార్డుని వాడుకోలేము. ఆన్లైన్లో కానీ లేదా ఏటీఎంలో కానీ ఇంకా కార్డు పనిచేయదన్నమాట. ఇక్కడ అది చెప్తుంది మనకి ఒకసారి మన కార్డుని హాట్ లిస్ట్ చేస్తే ఇంకా కార్డు ఏ పర్పస్కి ఇంకా యూజ్ అవ్వదు అని చెప్తుంది. ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసాం, అలాగే కార్డు సెలెక్ట్ చేసాం ఫస్ట్, తర్వాత రీజన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అదే ఇక్కడ రీజన్ మీకు మ్యాక్సిమం హాట్ లిస్ట్ చేస్తున్నారంటే మీ కార్డు పడిపోయిన ఉంటుంది, లేదా మీ కార్డు డ్యామేజ్ అయినా ఉంటుంది, లేదా వేరే వాళ్ళు మీ కార్డుని దొంగతనం చేసిన మీరు మ్యాక్సిమం ఇంకా హాట్ లిస్ట్ చేసుకోవాలి. ఇంకా బ్లాక్ అన్బ్లాక్ అవసరం లేదు. ఇంక మనకి ఇక్కడ కన్ఫర్మ్ చేసి మీరు ట్రాన్సాక్షన్ మీరు ఎంటర్ చేస్తే కనుక కన్ఫర్మ్ చేస్తే కనుక కంప్లీట్గా మీ కార్డు హాట్ లిస్ట్ అవుతుంది. హాట్ లిస్ట్ అంటే కంప్లీట్గా మీ అకౌంట్ నుంచి మీ కార్డుని రిమూవ్ చేసినట్టే ఈ విధంగా వస్తుంది మీకు మెసేజ్ హాట్ లిస్ట్ అయితే. అలాగే మీరు కొత్త ఏటీఎం కార్డుని మీరు మొబైల్ యాప్ అయినా యో మ్యాప్లోనే అప్లై చేసుకోవచ్చు. లేదంటే యూనియన్ బ్యాంక్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా 9666606060 నెంబర్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు మీ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోటో మీ బ్యాంక్ వస్తుంది తీసుకెళ్తే కనుక మీరు బ్యాంక్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు కొత్త ఏటీఎం కార్డుకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ సత్యమాకల ఫర్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.